Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. అండ్ ఇంకొకటి మీ విజయ్ గారి కాంబినేషన్ కాకపోయినా డైరెక్టర్ షణ్ముఖ్ కూడా అసలు ఎన్ని పాటలు అండి మీరు ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ ఏమోనే కావచ్చు, నీ వైపే కావచ్చు, లేదంటే మైరా కావచ్చు, చాలా ఉన్నాయండి. అంటే బేసిక్ గా ఉండిపోవ కావచ్చు, ఇవి మేమన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ది నేను వినయ్ షణ్ముఖ్ ఒక టీం. ఈ టీం ఫామ్ అయింది కరోనా తర్వాత. కరోనా తర్వాత మేము ఒక ఇండిపెండెంట్ సాంగ్, అంటే కరోనా టైంలో అందరూ ఎవడైపోతాడో ఎవడపోతాడు అన్న భయంలో ఉన్నారు కదా, అసలు బతికితే చాలరా దేవుడు అన్న దాంట్లో ఉన్నారు. ఒకవేళ బతికితే ఏం చేయాలనే దాంట్లో కూడా కొంచెం ఆలోచిస్తాం కదా. సో ఆ టైంలో సినిమాలు అనేది కొంచెం అసలు ఏమీ లేదు, ఎవరికి ఏం చేయాలో తోచట్లేదు. ఆ కైండ్ లో సరే ఇండిపెండెంట్ సాంగ్ ఏమన్నా ప్లాన్ చేద్దాం, మనకి స్కోప్ ఉంటది కదా, మ్యూజిక్ కి ఉంటది, ఆల్బమ్ కి ఉంటది, ఈ స్కోప్ ఉంది, సరే మనం సపరేట్ విడిగా ట్రై చేద్దాం కదా అని చెప్పి విజయ్ వినయ్ ఒక అనుకున్నారు ఫస్ట్. వాళ్ళిద్దరు అనుకున్నారు. తర్వాత విజయ్ డార్లింగ్ ఇలా ఒకటి సెట్ అవుతుంది మనకి, ఒక టీమ్ లాగా మనం చేద్దాము కంటిన్యూగా అంటే డన్ డార్లింగ్ అయితే అని చెప్పి అప్పుడు నేను ఆ ట్యూన్ కి లిరిక్స్ రాశాను. అది చూస్తూనే సాంగ్ అండి. అప్పుడు ఫస్ట్ బ్రేక్ అనేది చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనేమయ్యాలా. ఎస్, సో ఎట్లాగా అక్కడ నుంచి కంటిన్యూగా హిట్స్ వచ్చాయి. తర్వాత బాగుంటుందండి ఆ పాట. అసలు నేను నిజంగా అన్నా మీరు ఏ మూడ్ లో రాశారో కానీ రాసిన ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ ని ఎంత లూప్ లో వింటానంటే, చిలక కావచ్చు, ఏమోనే కావచ్చు, ఏమై ఉండొచ్చో కావచ్చు, అసలు అద్భుతాలు అనమాట. అంటే మీ బలము స్ట్రెంగ్త్ ఎక్కువ లవ్, సాడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ కదా, అది దాటి జానర్ లో రాసిన యాక్చువల్ కమర్షియల్ మేటర్ ఎక్కువ అండి బేసిక్ గా నాకు. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఒకటి ఏదైనా హిట్ అయింది అనుకోండి, దాంతో ట్రావెల్ అవ్వడానికి ఇష్టపడతారు. బట్ అది లవ్ సాంగ్ అవడం వల్ల మనకి అన్ని అది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి అన్ని లవ్ సాంగ్స్ మాక్సిమం ఎక్కువ మంచి లవ్ సాంగ్ కావాలంటే నన్ను అప్రోచ్ అవుతారు. సూపర్, ఆ రకంగా హ్యాపీ. సినిమాలు కూడా చాలా చాలా మంచి పాటలు సినిమాల్లో కూడా ఉన్నాయండి అవన్నీ. అయితే ఎవరికైనా సరే చాలా ప్రీషియస్ గా ఉంటుంది ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? 25,000 తీసుకున్నాను. వావ్, ఏ పాటకి? సప్తగిరి ఎక్స్ప్రెస్. దానికి మీ ఫ్రెండ్ ద్వారా విజయ్ ఇచ్చాడు, విజయ్ చేతులతోనే తీసుకున్నాను. వావ్, అసలు విజయ్ గారు మీకు ఒక లక్కీ చామ్ అన్నమాట. లక్కీ ఏంటండి, అసలు నాకు చాలా కెరియర్ చాలా, అంటే నేను ఒక డైలాగ్ ఉన్నప్పుడు నాకు దారి ఇది అనే డెస్టినేషన్ క్రియేట్ చేసేదని నేను అనుకుంటాను. అంటే విజయ్ బుల్గాని గారు ఎలా ఉంటారు? ఆయన ఎప్పుడు ఎవరితో కలవరు, చాలా కామ్ గా ఉంటారు. వచ్చిన హాయ్, థ్యాంక్ యూ, బాయ్ తప్ప ఈ 3 మాటలు తప్ప ఏం చేయరు. ఎందుకు ఆయన అలాగే ఉంటారా? బేసిక్ అంతేనండి. తను అంటే లైఫ్ అంత టూ మచ్ థింకర్ ఏం కాదు. లైఫ్ మనం అలా ఉండాలి అంత థింకర్ కాదు. తను ఒక మంచి కంపోజర్, నాకు పాట చేస్తే సెటిల్డ్ గా నీట్ గా చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉంటారు. ప్లస్ బయట చాలా కామన్ నార్మల్ పర్సన్స్ అండి. అలా హ్యాపీగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు అంతే. తను నేను ఇంచుమించుగా మాక్సిమం ఇంట్రోవర్ట్లు, అంటే కెమెరా కనబడితే పారిపోయే టైప్. రెండు ఇంట్రోవర్ట్లు కలిస్తే ఇలాంటి వండర్స్ వస్తాయి. డెఫినెట్ గా వస్తాయి. సో ఇది సిద్ శ్రీరామ్ గారితో ఏ పాటకి? అది లాలీపాప్ అని ఒక సుధాకర్ కోమాకుల హీరో, అనన్య హీరోయిన్. దానికి కూడా విజయ్ వినయ్ షణ్ముఖ్ దిది ఆబ్వియస్లీ మీ కాంబో. దానికి సాయి గారు అని దానికి ప్రొడక్షన్ అండి, ప్రొడ్యూసర్ ఆయన. ఓకే. సో అది యాక్చువల్ గా ఆ పాట విశేషం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో పాడించారు. అదే హిందీ, తమిళ్, ఇట్లా బడ్జెట్ కూడా చాలా ఎక్కువైందండి దానికి. ఆ టైంలోనే 40 lakhs అంతా అరౌండింగ్ అయినట్టు సమాచారం. సో బాగుంటది ఆ పాట కూడా, చాలా బాగుంటుంది. మొదటిసారి మనసులో నా మరదమానే రేగుతుంటే ఏది గానం తిప్పలేనే అయ్య పాపం, ఇట్లా ఉంటది అది. అండ్ ఈయన గురించి చెప్పండి. సాయి రాజేష్ గారు. సాయి రాజేష్ గారు ఈజ్ అ జీనియస్ అండి. అంటే నేను ఏంటి అనేది అతనికి తెలియదు ఫస్ట్. ఓకే. సో అంటే నేను కొన్ని పాటలు ఏవో వినుండొచ్చు, చూసుండొచ్చు బయట, బట్ బేబీ లాంటి
ప్రీషియస్ ప్రాజెక్ట్ ఆయనకి. అవును. అటువంటి ప్రీషియస్ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం అనేది మొత్తం అది చాలా గొప్ప విషయం అండి. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన మైండ్లో నేను లేను. ఓకే. అది ఒక పాట, ఫస్ట్ పాట ప్రేమిస్తున్నాను. ఓకే. ప్రేమిస్తున్న ట్యూన్ దశలో ఆయన కొంచెం ఆ ట్యూన్ అవునా కాదా ఒక డైలమాలో విజయ్ నాకు ఫోన్ చేసి, డార్లింగ్ దీనికి ఒక ట్యూన్ వచ్చింది బేబీ సినిమాకి, సాయి రేష్ గారు నీకు ఇష్టమని చాలాసార్లు చెప్పావు కదా, ఆయన ఏంటంటే ట్యూన్ దశలో కొంచెం లిరిక్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది, నువ్వేమైనా రఫ్గా ఏమైనా ట్యూన్ తో వింటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ లో నువ్వేమైనా కొంచెం రాయగలవా అది అని అడిగారు. అప్పుడు ఓ పని చేయడం, అదేదో రాయడమే ప్రాపర్ గా రాస్తాను, నాకు మంచి అంటే టైం లేదు అతనికి కూడా, రేపు పొద్దున వినిపించాలి. సో పల్లవి రాసి ఇచ్చారు అన్నారు కదా. అప్పుడు ఏంటంటే నాకు సబ్జెక్ట్ నేరేషన్ చేసేసి అసలు సబ్జెక్ట్ ఏంటి నాకు థీమ్ చెప్తే నేను జనరల్గా రాసేస్తాను పాట అంటే, అప్పుడు థీమ్ చెప్పాను. ఓకే నాకు స్ట్రైక్ అయింది. అప్పటికప్పుడు ఇంకా ఒక టైం సెట్ చేసుకున్నాను, 1 hour లో అది పంపించి, అది కూడా మిడ్ నైట్ అండి యాక్చువల్గా, పొద్దున్న ఇవ్వాలి. నాకు 10 గంటలకు 11 గంటలకు ఫోన్ చేశాను నైట్. అప్పటికప్పుడు అది రాసి నేను పడుకున్నాను అనమాట. సో తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ అది వాళ్ళు అలా మాట్లాడుకొని మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత దీనికి చరణాలు రాయాలి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కొంత టైం తీసుకున్నాను. చరణాలకి ఎక్కువ పోయింది, ఒక 20 days వరకు పట్టింది. అంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్. సో దాన్ని డీల్ చేయడం చాలా టఫ్ జాబ్ అనమాట. సో పల్లవైతే రాజస్థాన్ సబ్జెక్ట్ లో ఏం చెప్పాలి, ఎవరు హట్ అవ్వకూడదు, విజువల్ కి బాగుండాలి, అది మ్యాచ్ అవ్వాలి, ఆడియో విన్నప్పుడు మ్యాచ్ అవ్వాలి, చూసినప్పుడు మ్యాచ్ అవ్వాలి, ఎంత టాస్క్ ఉందన్నమాట దాని మీద. సో దానికోసం టైం తీసుకొని అలా మొత్తం మీద అయితే సెట్ అయింది. సాయి రేష్ గారు పిచ్చ హ్యాపీ. ఆయనలోని స్పెషాలిటీ ఏంటంటే ఒక పదం నచ్చితే, ఒక పాటలో ఒక పదం నచ్చినా కూడా ఆ పదం మీద 3 రోజులు హై ఫీల్ అవుతారు ఆయన. సూపర్. సో ఇలా ప్రేమిస్తున్న సరదాగా రాసిమ్మన్న పాట, ఆ తర్వాత మీరు సరదా ఏం రాయలేదండి. ఫస్ట్ ఏదైనా ఒక లిరిక్స్ ఉంటే బాగుండు అన్న ఒక థాట్ లో నుంచి వచ్చి అలా ఫుల్ గా మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట. నాకేంటంటే ఆ సినిమా, నేను కూడా ఆ సినిమాలు పనిచేస్తే బాగుంది ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఎలాగా ఇప్పుడు అవకాశం అనేది మనం ఒకసారి ఏమన్నా చూడండి, మనం ఒకసారి 2 సార్లు మనం టచ్ చేయడం అదొక పర్వాలేదు. బట్ అవతల వాళ్ళ మైండ్ లోకి మనం వెళ్ళాలి, వీడికి పాట ఇవ్వాలి అనే థాట్ ఆయనకి రావాలి కదండి. రావాలి, ఫస్ట్ నన్ను నమ్మాలి. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నందుకు నేను డెఫినెట్ గా అది నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటా. సో దాని తర్వాతే మిగతా పాటలు కూడా బేబీలో రాసే అవకాశం. దాని తర్వాత ఇంకా కంటిన్యూగా 5 songs 2 bit songs. లాస్ట్ లో అయితే ఇంకా ఆయనకి రెగ్యులర్ గా కలవడమే. అంటే పాటలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి, ఆయనకి కూడా అంటే కథ నేరేషన్ ఎలా చేయాలి, ఒకసారి 40 minutes సబ్జెక్ట్ని టక్మని తీసి రావాలి, లేదంటే మళ్ళీ సినిమా అంతా చూపించి నాకు చంటి పిల్లల పాట రాశాను అప్పుడు. ఓకే. సో అట్లాగన్నీ సినిమాకి లాస్ట్ టైం చాలా వర్క్ చేశానండి. సూపర్ అండి, అసలు చాలా బాగా. అంటే ఇప్పుడు ఒక ఐకానిక్ గా చెప్పుకుంటున్న పాటని, ఒక అవార్డు వచ్చిన పాటని, దాని వెనకాల స్టోరీ వింటే మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. హాయ్ ఎవ్రీబడీ, నేను మీ హర్షవర్ధన్. Congratulations Volga Videos. A very hearty congratulations to Volga Videos. Volga ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ Volga Videos. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. Please do subscribe to Volga Videos.